ఈరోజు మన గెస్ట్ బహుముఖ ప్రజ్ఞాశాలి, అన్ని అంశాలపై మాట్లాడగలరు. ముఖ్యంగా రాజకీయ విశ్లేషణ కానీ భారతదేశానికి సంబంధించి విదేశీ వ్యవహారాలకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించే వ్యక్తి ఆయన రాకా సుధాకర్ గారు. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా అండి. సార్, మొదటగా మోడీ గారి 11 ఏళ్ల పాలనకు సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు? మోదీ 11 సంవత్సరాల పాలనని వాస్తవంగా ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వపు పనితీరుగా మాత్రమే చూడకూడదు. దీనిని చూడవలసిన కొలమానము నా దృష్టిలో వేరే రకంగా ఉంది. దేశ రాజకీయాల్లో ఒక రకంగా సంవాదపు వేదిక మారింది. ఇంగ్లీష్లో దీన్ని పారాడైమ్ షిఫ్ట్ అంటారు. ఒకసారిగా ఇన్నాళ్లుగా ఏ ఏ ప్రాతిపదికలపైన చర్చ జరిగిందో అవి పూర్తిగా మారిపోయినాయి 2014 నుంచి. అయితే దీని పునాదులు పడ్డది 1999 నుంచి. 1999లో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ఈ రకరకాల సోషలిస్టు, కమ్యూనిస్టు, మిగతా కాంగ్రెస్ యొక్క ముక్కలు చెక్కలతో కలిసిన ప్రభుత్వం కాకుండా పూర్తి భిన్నమైన ఆలోచనలకు చెందిన పార్టీ వచ్చి దేశ రాజకీయాలని ఖచ్చితంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1952 మొదటి ఎలక్షన్స్ నుంచి బహుశా 1984 వరకు చెప్పుకోవచ్చును. ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ పరిపాలన సాగింది. మధ్యలో 77లో జనతా పార్టీ వచ్చింది. 67లో అనేక రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రధాన స్రవంతి. కాంగ్రెస్ చెప్పినదే చర్చా విషయము. కాంగ్రెస్ ఎజెండా సెట్ చేసి ఆ తరువాత కాలము 84 తరువాత నుంచి, అంటే 89 నుంచి మొదలుపెట్టి మనము చూసుకుంటే 1999 వరకు కూడాను, 99 తరువాత కూడా దాదాపు 2014 వరకు ఉన్నటువంటిది సంకీర్ణ రాజకీయాలు. వివిధ పార్టీలు కలిసి కూటములు ఏర్పాటు చేయడం, కేంద్రంలో చాలా రాష్ట్రాల్లో పర్యవసానంగా సంకీర్ణ రాజకీయాల డామినేషన్ వచ్చింది. ఎజెండాని ఎవరు సెట్ చేయలేని పరిస్థితి వచ్చింది. మూడవది 2014 నుంచి. 2014 నుంచి జాతీయవాదాన్ని నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీలు, హిందుత్వ ఆధారంగా రాజకీయం చేసేటటువంటి పార్టీ, దాని మిత్రపక్షాలు కలిపి ఎజెండాను సెట్ చేసినాయి. ఆ రకంగా చూస్తే 2014కి ముందు వరకు ఉన్నటువంటి రాజకీయాలకి మౌలికంగా ఎజెండా కాంగ్రెస్ సెట్ చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు, లెఫ్ట్ ఇవన్నీ కలిసి చేసినాయి. 2014 నుంచి పారాడైమ్ షిఫ్ట్ జరిగింది. వేదిక మారింది, చర్చా అంశము మారింది. ఇది మోదీ ప్రభుత్వము సాధించినటువంటి అతి గొప్ప విజయం. ఎందుకంటే 2014, 2019, 2024 3 ఎన్నికల్లో కూడాను వరుసగా ప్రభుత్వం విజయం సాధించింది. మూడవసారి మెజారిటీ తగ్గింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని చాలా సునాయాసంగా ఏర్పాటు చేయగలిగారు. ఆ ప్రభుత్వానికి ఏమి ఢోకా కూడా కనిపించటం లేదు. సో ఆ రకంగా ఎజెండాని, బ్రాడర్ ఎజెండా ఏదైతే ఉందో దానిని బీజేపీ ప్రభుత్వం చేయగలుగుతుంది. ఇది మౌలికంగా మోదీ తీసుకొచ్చిన, మోదీ అని ఒక ప్రతినిధి వాస్తవానికి బీజేపీ ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి అతిపెద్ద మార్పు. నేను ఆ రకంగా చూస్తాను. సరే, మోదీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఎలా జరిగింది, ఆలోచన దృక్పథం ఎలా మారింది, అవి కూడా ఉన్నాయి. కానీ మోదీ కావచ్చును, బీజేపీ ఆలోచన, మోదీది ఆలోచన విధానం సొంత ఆలోచన విధానం కాదు, బీజేపీ ఆలోచన విధానం. బీజేపీ ఏది చెప్తూ వచ్చిందో అది నేషన్ యొక్క సెంటర్ స్టేజ్కి, ముఖ్య వేదిక మీదకి, వేదిక యొక్క మధ్య భాగానికి బీజేపీ ఆలోచన విధానాన్ని 2014 నుంచి తీసుకుని రావడం జరిగింది. అది బహుశా ఈ దేశంలోని అతిపెద్ద మార్పు అని నా అభిప్రాయం. సుధాకర్ గారు, అంటే ప్రధానంగా ఒక అంశం బాగా మాట్లాడతారు చాలామంది. అంటే మీరు అన్నట్టుగానే బీజేపీ నడిపింది అని చెప్తారు, కానీ ఇప్పుడు మోడీ అబోధ బీజేపీ అనే వాదన కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తవానికి ఈ ఆలోచన చర్చ అయితే జరుగుతూ ఉంటుంది, కానీ మోదీ బీజేపీ వేర్వేరని నేను అనుకో. ఎందుకంటే 2002 అల్లర్ల తరువాత బీజేపీ పూర్తిగా మోదీ వెనుక నిలబడి ఉండకపోతే, మోదీ అనే వ్యక్తి లేడు. మోదీ రాజకీయాలు 2002 గుజరాత్ సంఘటనల తరువాత రాజకీయంగా సమాప్తం కావాల్సింది. గోవాలో జరిగిన సమావేశంలో పార్టీ ఆయన్ని బ్యాక్ చేసింది. అదేవిధంగా 2014 ఎన్నికలకు ముందు 2012 అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్లో నేను కవర్ చేశాను విలేకరిగా. 2012లో మోదీ ప్రధానమంత్రి అన్నటువంటి టాక్ లేదు. 2013 మధ్య భాగం నుంచి మోదీ లీడర్ అయ్యారు. మోదీ వల్ల మాత్రమే కాలేదు, బీజేపీ ఆయనను యాక్సెప్ట్ చేసింది. కాబట్టి మోదీ బీజేపీ వేర్వేరు అని విశ్లేషణలు చేస్తారు, కానీ ఈ రెండు వేర్వేరు ఎక్కడ ఆలోచించారు. మోదీ సొంత ఎజెండా ఏమన్నా పాటిస్తున్నారా ఎక్కడైనా? బీజేపీ ఎజెండాని ఆర్టికల్ 370 తొలగింపు, రామ మందిర నిర్మాణము, యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ కోర్ ఎజెండా. బీజేపీ ఈ రోజు నుంచి కాదు, 1952లో జనసంఘం ఉన్నప్పటి నుంచి చెప్తున్నటువంటి మాట. అదే మోదీ చేశారు. దేశమంతా ఒకే రకమైన పన్ను విధానం ఉండాలి, ఇది జనసంఘ ఆలోచన విధానం, బీజేపీ ఆలోచన విధానం కాదు.
జనసంఘ ఆలోచన విధానం. అదేవిధంగా స్వదేశీ, ఆత్మనిర్భర్ ఈ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాయి, బీజేపీ స్వీకరించింది, వాటిని పాటించింది. స్వదేశీ, ఆత్మనిర్భర్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్, ఇది బీజేపీ మొట్టమొదటి నుంచి చెబుతూ వచ్చింది ఈ దేశంలో. మోదీ అదే చేస్తున్నారు. కాబట్టి అటల్ బిహారీ వాజ్పేయి 1977లో ఈ దేశపు విదేశ వ్యవహారాల మంత్రి అయ్యారు. జనసంఘ నుంచి వెళ్ళిన తరువాత ఆయన ముస్లిం దేశాలతో ఆయన మైత్రి చేసిన విధానం ఏదైతే ఉందో ఈరోజు మోదీ అదే కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి మోదీ, బీజేపీ వేర్వేరు, ఒకరికి పార్టీ కన్నా ఒకరు ఎక్కువ, లేకపోతే ఆయన వల్ల ప్రభుత్వం వచ్చింది, లేకపోతే పార్టీ వల్ల ఆయన ఉన్నారు, ఇదంతా కాదు. రెండు ఏకాకారం అని నా వ్యక్తిగతంగా నేను ఈ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నాను, ఈ ఆలోచన విధానంతో ట్రావెల్ చేస్తున్నాను. కాబట్టి నాకు అనిపించేది ఈ రెండు వేరువేరు కావు. అర్థం చేసుకునే వాళ్ళు వేరువేరుగా అర్థం చేసుకుంటారు. కృష్ణుడు వేరు, పాండవులు వేరు అని మనం చెప్పుకోవడం ఎలా ఉంటుందో, బీజేపీ, మోదీ వేరువేరు అని ఆలోచించడం కూడా అలాగే ఉంటుందని నా అభిప్రాయం అండి. వాజ్పేయి గారు కానీ అద్వానీ, మోడీ ఈ ముగ్గురు ఎట్లా కంపేర్ చేస్తారు సార్? మౌలికంగా చూసినట్లయితే వాజ్పేయిది చాలా సుప్రసిద్ధమైనటువంటి ప్రసంగం ఒకటి ఉందండి. మొట్టమొదటిసారి 13 రోజుల ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు వాజ్పేయి ఆ ప్రసంగం చాలా చరిత్రాత్మకమైనటువంటి ప్రసంగము. వాజ్పేయికి అనేక కోట్ల మంది అభిమానుల్ని తీసుకొచ్చిన ప్రసంగం అది. 1995లో బహుశా 13 రోజుల ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన లోకసభలో గంట సేపు మాట్లాడతారు. ఆ ప్రసంగంలో ఆయన అంటాడు, వాజ్పేయి అన్నటువంటి మాటల్ని కోట్ చేస్తున్నాను. ఆర్టికల్ 370, అయోధ్య, ఆ తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్, ఇవి మా కోర్ ఎజెండా. మేము ప్రస్తుతము వాటిని పక్కన పెట్టాం. దీని అర్థం మేము వాటిని వదిలేయలేదు. మేము పక్కన ఎందుకు పెట్టామంటే మాకు మెజారిటీ లేదు కాబట్టి. మెజారిటీ ఉంటే మేము అమలు చేస్తాం. అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటి మాట. అందరూ ఉదారవాది అటల్ బిహారీ, కరడుగట్టినవాది అద్వానీ అని ఆ రోజుల్లో కంపేర్ చేసేవాళ్ళు, పత్రికలు కంపేర్ చేసినాయి. వాళ్ళిద్దరూ ఎంత మిత్రులంటే బహుశా చాలామందికి తెలియదు. 1952లో మొదటి ఎలక్షన్స్లో అటల్ బిహారీ వాజ్పేయి బలరాంపూర్ నుంచి పోటీ చేసి, లక్నో నుంచి 4 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోతారు. అద్వానీ గారు ఆయన కోసం పనిచేస్తారు. పనిచేసిన తర్వాత ఏం చేయాలో తెలియక వాళ్ళిద్దరితో పాటు మరొకరు సుందర్ సింగ్ భండారీ, వీళ్ళు ముగ్గురు కలిపి కాసేపు ఓటమికి ఏడ్చిన తర్వాత క్యా కరేంగే అంటే సినిమా జాయింగే అని సినిమాకి వెళ్తారండి. 1952 ఎన్నికలు. అంత మిత్రులు, ఒకడు ఉదారవాది, ఒకడు కరడుగట్టిన వాది అని చెప్పి పత్రికలు రాశాయి, మీడియా రాశాయి, విశ్లేషకులు అన్నారు. ఉదారవాదిగా బయట అనుకుంటూ ప్రచారం చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాట ఏంటంటే, మాకు పూర్తి మెజారిటీ వస్తే మేము అమలు చేస్తాం. కాబట్టి వాజ్పేయి, అద్వానీ వేరని, వాజ్పేయి, అద్వానీ, మోదీ వేరని అనుకోవడానికి లేదు. మోదీ వచ్చేటప్పటికి బీజేపీకి సొంత బలం మీద పూర్తి మెజారిటీ ఉంది. సొంత బలం మీద పూర్తి మెజారిటీ ఉండడమే కాదు, దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం ఉంది. కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఆ స్థితిలో ఉండి కూడా దృఢమైన నిర్ణయాలు తీసుకోలేదనుకోండి, బలహీన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి వాజ్పేయి అయినా కూడా మెజారిటీ లేకపోయినా పరమాణు పరీక్షల్ని చేశారు. అద్వానీ ఏ రోజు ప్రధానమంత్రి కాలేదు కాబట్టి అద్వానీ పనితీరు ఎలా ఉంటుంది అని మనం చెప్పలేం. కానీ అద్వానీ టైంలో నక్సల్స్కి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహం కావాలి అని మొట్టమొదట ప్రతిపాదించిన వ్యక్తి అద్వానీ. అన్ని నక్సల్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీల సమావేశపు ప్రక్రియ, ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్రక్రియ, 2-3 రాష్ట్రాల జాయింట్ ఆపరేషన్స్ ప్రక్రియ అంతా కూడా అద్వానీ సమయంలో ప్రారంభమైంది. ఆయన హోంమంత్రిగా ఉండగా ప్రారంభమైంది. అదే ఈరోజు జరుగుతున్నది. ఆ రోజు కామన్గా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం పోయి యూపీఏ వచ్చిన మీటింగులు జరిగాయి, తంతుగా జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తరువాత నుంచి ఆలోచన మారింది. అదే ప్రక్రియను మళ్ళీ కొనసాగించారు. కాబట్టి ఈ ముగ్గురు వేరువేరుగా నాకు కనిపించడం లేదు. మెజారిటీ లేని కారణంగా వాజ్పేయి కొన్ని పనులు చేయలేకపోయారు, మెజారిటీ లేకపోయినా చేశారు. ఈరోజు బీజేపీకి మెజారిటీ లేదు, అయినా కూడాను యూనిఫామ్ సివిల్ కోడ్ని తెస్తున్నారు, వక్ఫ్ చట్టాలని మారుస్తున్నారు. అదేవిధంగా ఆర్టికల్ 370 తొలగించిన తరువాత అక్కడ పంచాయతీ ఎలక్షన్స్ జరుపుతున్నారు. అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్ని పెహల్గాంలో దెబ్బ కొట్టడానికి కావలసిన దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఈరోజు రాజకీయాల కేంద్ర బిందువుగా బీజేపీ మారడం వల్ల మెజారిటీ ఉన్నా లేకున్నా బీజేపీ ఇస్ ద సెంటర్ పోల్ ఆఫ్ ది ఇండియన్ పాలిటిక్స్. కాబట్టి బీజేపీ నిర్ణయం తీసుకోగలుగుతోంది. కాబట్టి వాజ్పేయి టు అద్వానీ తేడా ఉందని నేను అనుకోను. జగన్నాథరావు జోషి వచ్చారు, జనా కృష్ణమూర్తి వచ్చారు, రాజ్నాథ్ సింగ్ వచ్చారు, నితిన్ గడ్కరీ వచ్చారు. చాలామంది నితిన్ గడ్కరీ టైంలో 2009 తర్వాత నితిన్ గడ్కరీ అధ్యక్షుడిగా వచ్చారు. 2009లో ఈశాన్య భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని చిన్న చిన్న పార్టీలు, అప్నాదల్ ఇటువంటి పార్టీలు, ఈశాన్యంలో ఉండే చిన్న చిన్న నాగా పీపుల్స్ పార్టీ లాంటి పార్టీలతోటి
సంప్రదింపులు కూటములు కట్టడం ప్రారంభమైంది 2009లో. మోదీ వచ్చిన తర్వాత వాటికి కొత్త రూపం వచ్చింది. కాబట్టి బీజేపీకి మిగతా పార్టీలకు ఉన్న తేడా ఏంటంటే బీజేపీలో థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా అదే కొనసాగుతుందండి. నాయకుడిని వేరువేరుగా విశ్లేషకులు చూస్తున్నారు, తప్పితే తేడా లేదు. అంటే అదే కొద్దిగా కొనసాగింపుని ఏంటంటే వాజ్పేయి ఉన్నప్పుడు విపక్షాలకు ముఖ్యంగా ప్రతిపక్షానికి లోక్సభలో కానీ గౌరవం ఉండేది, వాళ్ళు చెప్పిన దాన్ని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వాళ్ళ వాదన వినిపించుకోకుండానే ముందుకెళ్తున్నారన్న ప్రచారం కూడా బాగుంటుంది. ఆ రకంగా జరిగింది ఏంది, లోక్సభలో చర్చకి పెట్టడం జరుగుతోంది. వక్ఫ్ బోర్డుకి సంబంధించింది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పెట్టారు. ఆ తర్వాత మిగతా ఫారం చట్టాలు లోక్సభలో పాస్ అయిన తరువాత కూడా ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఈసారి పహల్గాం సంఘటన జరిగిన తరువాత 32 దేశాలకు వెళ్ళినటువంటి 7 పార్లమెంటరీ ఎంపీల దళాలకి నాయకత్వం వహించింది విపక్ష నాయకులు. అందులో సలాహుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, ఓవైసీ కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్లయితే 370 విషయంలో ఆ రహస్యము పాటించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే సమయము కొద్దిగా దొరికినట్టయితే ఉగ్రవాదులు చాలా విధ్వంసాన్ని సృష్టించి ఉండేవాళ్ళు. కాబట్టి 370 విషయంలో రహస్యాన్ని పాటించారు. పహల్గాం విషయంలో అన్ని పార్టీల్ని పిలిచి అన్ని విషయాల్ని వివరించారు. ఈ విషయాల్ని విదేశాల్లో వివరించేందుకు ఎంపీలని వాళ్ళనే పంపారు. కాబట్టి ఇది జనరల్గా ఒక ప్రచారం జరుగుతుంది. వాజ్పేయి సమయంలో కూడా ఆయన విపక్షం మాట వినలేదు అన్నటువంటి ఇది వచ్చిందండి, మాట వచ్చింది. ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విపక్ష పార్టీలు ఉన్నారో వాళ్ళు మోదీని తీసేయమన్నారు, వాజ్పేయి తీయలేదు. కాబట్టి పార్టీలు వాటి నిర్ణయాలు అప్పుడున్నటువంటి పరిస్థితులు వాటి మూల సిద్ధాంతాల ఆధారంగా ఉంటాయి తప్పితే విపక్షాలకు స్థానము లేకపోవడం అంటే విపక్షాల వాళ్ళని గవర్నర్లు అయితే చెయ్యరు, విపక్షాలకు చెందిన వాళ్ళని ముఖ్యమంత్రులు చేయటము జరగదు. కాబట్టి బీజేపీ తన ముఖ్యమంత్రుల్ని పెట్టుకోవడము, తనకు అనుకూలులైనటువంటి వాళ్ళని కాంగ్రెస్ ఇన్నాళ్ళు పెట్టుకుంది. ఒకానొక సమయంలో అయితే ఈ దేశంలో కాంగ్రెస్ అపాయింట్ చేసిన ఒక జడ్జి జీవించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రకారము లేదు, ఇది అబ్సల్యూట్ పవర్ కాదన్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జి అన్న తీర్పు అండి, జీవించే హక్కు ఫండమెంటల్ రైట్ కాదన్నాడు కాంగ్రెస్ హయాంలో. గవర్నర్గా రమేష్ భండారి కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టి మెజారిటీ లేనటువంటి జగదంబికా పాల్ని తీసుకొచ్చి ఒకరోజు ముఖ్యమంత్రి చేశాడు. ఆయన అసెంబ్లీలో కూర్చుంటే ఆయనకి కాంగ్రెస్ ఓటేయలేదు, సమాజ్వాదీ ఓటేయలేదు, బీజేపీ ఓటేయలేదు, బహుజన్ సమాజ్ పార్టీ ఓటేయలేదు. ఒకరోజు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏడ్చాడు జగదంబికా పాల్. గవర్నర్లు ఆ రోజు కూడా ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అంటే ఈరోజు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారా లేదా ఇది వేరే చర్చా విషయం. కానీ ఏ ఆరోపణలు అయితే చేస్తున్నారో వాళ్ళు ఇవన్నీ చేశారు. కాబట్టి విపక్షాలకి అవకాశం ఇవ్వడం లేదు, చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదనేది తప్పు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, విపక్షాల్లో కూడా చాలా సమర్థవంతంగా విషయాన్ని ప్రస్తావించగలిగే నాయకులు ఉన్నారు, చాలా బలవంతంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా సచిన్ పైలట్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. చాలామంది అనేక మంది ఎంపీలు ఉన్నారు, మనీష్ తివారీ ఉన్నారు, సంజయ్ ఝా ఉన్నారు, టీవీల్లో కాంగ్రెస్ని చాలా బలంగా ఆయన సమర్థిస్తున్నారు. రాహుల్ గాంధీకి కూడా సుదీర్ఘ ప్రసంగాలు చేసే అవకాశాలు వచ్చినాయి. కీలకమైన మీటింగులు జరిగే సమయంలో ఆయన వియత్నాంకో కంబోడియాకో పారిపోతుంటే ఎవరేం చేయగలరు? అట్లాగే ఒకటేంటంటే సక్సెస్ స్టోరీస్ మోడీ గురించి మాట్లాడినప్పుడు చాలా వచ్చినప్పుడు మణిపూర్ ఒకటి వస్తుంది. మణిపూర్ని ఎట్లా చూడాలి సార్? ఇప్పటికి స్టిల్ అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా కొడితే అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది, సమస్యకు పరిష్కారం ఏంటంటారు? సార్ మణిపూర్ ఒక్కటే కాదండి, మీకు మొత్తం ఈశాన్య భారతదేశం అంతా కూడా అది ఏ సమయంలోనైనా పేలబోయేటటువంటి బాంబు వంటిదండి. ఆ రాష్ట్రాల్లో ప్రాంతీయ విద్వేషాలు, వర్గ విద్వేషాలు, తెగల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టడం అత్యంత సులభం. దానికి చారిత్రక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే 1826 ఆ తర్వాత నుంచి ఆంగ్లేయులు అస్సాంలో ప్రవేశించారు. 1826లో యాండబూ సంధి అని ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం తర్వాత ఇంగ్లీష్ వాడి ప్రవేశం జరిగింది. తర్వాత 1857 ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే 1871లో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ మిగతా ప్రాంతాలతో కలవకుండా, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం, మేఘాలయలోని లార్జ్ పార్ట్స్ మిగతా వాళ్ళు కలవకుండా ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకొచ్చారు. దాంతో మిగతా ఇండియన్స్ అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం 1871-72 నుంచి లేదండి. అంటే ఎన్ని సంవత్సరాలు? 1972 20 అంటే 25 అంటే దాదాపు 250 సంవత్సరాలుగా భారతదేశానికి మిగతా నార్త్ ఈస్ట్కి మధ్య సంబంధాలు, ఆర్గానిక్ సంబంధాలు తగ్గినాయి, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో. ఒకటి.
రెండవది ఈ తెగలని ఒక తెగని అణిచేందుకు ఇంకొక తెగని తీసుకొచ్చారు. ఇది చాలామందికి తెలియని విషయం. మనం ఇక్కడ కూర్చుంటాము, నార్త్ ఈస్ట్లో ఉంటే మనకి అవగాహన వస్తుంది. కుకీలు వాస్తవానికి బర్మాకి చెందిన వాళ్ళండి. వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో నాగాలకు వ్యతిరేకంగా నాగాలతో పోరాడేందుకు బ్రిటిష్ వాళ్ళు, అప్పుడు బర్మా కూడా భారతదేశంలో 1935 వరకు బర్మా బ్రిటిష్ ఇండియాలో అంతర్భాగం కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ కుకీలు ఎవరైతే వచ్చారో వాళ్ళు 3 generations 4 generations ముందు ఇక్కడ లేరు వాళ్ళు. సో ఈ రకంగా పాపులేషన్ని మార్చారు. నాగా వర్సెస్ కుకీ వర్సెస్ మణిపురి. అదేవిధంగా మీకు మిజోరాం ఉందండి. మిజోరాం యొక్క ఒరిజినల్ నివాసులు మిజో కాదు, ఈరోజు రాష్ట్రం పేరు మిజోరాం. మిజోరాం యొక్క ఒరిజినల్ నివాసులు ఎవరు అంటే చక్మాలు. ఎందుకంటే అది బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్కి ఆనుకుని ఉంటుంది. చక్మా తెగ, బుద్ధిస్ట్ తెగ. 200 సంవత్సరాల క్రితం మిజోలు ఇటువైపు వచ్చారు. వాళ్ళని లుషాయిస్ అనేవాళ్ళు. సో ఈ లుషాయిలు ఈరోజు జనాభాలో ఎక్కువయ్యారు. చక్మాలు ఒక జిల్లాకి పరిమితమయ్యారు. అక్కడ ఇంకొక తెగ ఉంది, రియాంగ్ అనే ఒక తెగ ఉంది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే తెగలను, జనాభాలను మారుస్తూ వచ్చారు బ్రిటిషర్లు. అక్కడ ఒత్తిడి చేస్తే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి రావడం, ఇక్కడి నుంచి అక్కడికి పోవడం, ఇది జరిగింది. పర్యవసానంగా ఒక తెగని ఇంకొక తెగని కలవకుండా ఉంచారు. మనం నాగాలాండ్ అంటాం. నాగాలాండ్లో ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసునండి? 14 భాషలు ఉన్నాయండి. ఆవో తెగ ఆవో భాష మాట్లాడుతుంది, సెమా తెగ సెమా భాష మాట్లాడుతుంది, అంగామీ తెగ అంగామీ భాష మాట్లాడుతుంది, కోన్యాక్ తెగ కోన్యాక్ భాష మాట్లాడుతుంది, జిలియాంగ్ తెగ జిలియాంగ్ భాష మాట్లాడుతుంది, లియాంగ్ తెగ లియాంగ్ భాష మాట్లాడుతుంది, మరింగ్ భాష మాట్లాడతారు, టంకుల్ భాష మాట్లాడతారు. అంటే ఒక్క నాగాలాండ్లో 14-15 భాషలు మాట్లాడతారు. మణిపూర్లో 34 భాషలు మాట్లాడతారు. 34 లాంగ్వేజెస్. ఒక లాంగ్వేజ్ ఇంకోటికి తెలియదు. ఒక కుకీ ఒక నాగా కలిశారనుకోండి, ఇద్దరు ట్రైబల్స్. కుకీ లాంగ్వేజ్ నాగాకి రాదు, నాగా లాంగ్వేజ్ కుకీకి రాదు. ఇద్దరు ఏ భాషలో మాట్లాడుకుంటారు? వస్తే మణిపురిలో మాట్లాడతారు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్లో 24-30 భాషలు ఉన్నాయండి. షెర్డుక్పెన్కి ఒక భాష, ఆదికి ఒక భాష. సో వీటిని ఒకదాంతో ఒకటి కలవకుండా కంపార్ట్మెంటలైజ్ చేసి బ్రిటిషర్లు ఉంచి ఉమ్మడిగా మాట్లాడుకునేందుకు ఇంగ్లీష్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. నాగాలాండ్, మిజోరాంలో ఇంగ్లీష్ డెవలప్ అయింది. నాగాలాండ్లో చదువు రాని వాళ్ళు ఈరోజు కూడా అస్సామీస్ యొక్క చాలా కరప్టెడ్ ఫార్మ్ మాట్లాడతారు, నాగామీస్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో ఈరోజు హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. ఇద్దరు అరుణాచలీస్ కలిస్తే హిందీలో మాట్లాడుకుంటారు. ఎందుకంటే లాంగ్వేజెస్, తెగలు వేరు, లాంగ్వేజెస్ వేరు, వ్యవహారాలు వేరు. వీళ్ళని ఒకళ్ళని కలవనివ్వలేదు. 70 సంవత్సరాల పరిపాలన కూడా విడగొట్టి పడగొట్టే పాలనే నడిచింది. కాబట్టి ఈ ఒక వర్గం మీద ఒక వర్గానికి అనుమానం ఉండడము, ఈ వర్గంలో ఒకరిని అరెస్ట్ చేయగానే ఆ వర్గం వాడు పండగ చేసుకుంటాడు, ఈ వర్గం వాడు తిరుగుబాటు చేస్తాడు. మీరు మిలిటరీని తీసుకొచ్చి ఇది మొత్తం అణచాల్సి వస్తుంది. మణిపూర్ మొత్తం జనాభా 24 లక్షలు లేరండి. 24 lakhs అంటే మా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం కన్నా చిన్నది. కానీ మణిపూర్ని కంట్రోల్ చేయడానికి ఈ తెగల వల్ల మీరు తెగల్ని ఎనాహిలేట్ చేయరు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మనం గెలవగలుగుతాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో శత్రువు పాకిస్తానీని అణిచేస్తే మనం గెలిచేస్తాం. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతున్నది మీకు నాకు మధ్య గొడవ, ఇరుగు పొరుగున ఉన్నటువంటి గ్రామాల మధ్య గొడవ. నార్త్ ఈస్ట్లో గొడవ ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య జరగదు. నేను మీరు కొట్టుకుంటున్నంటే నా గ్రామము మీ గ్రామము కొట్టుకుంటాయి. మీ గ్రామం గెలిస్తే నా గ్రామం ఇల్లు తగలబడతాయి, నా గ్రామం గెలిస్తే మీ గ్రామం ఇల్లు తగలబడతాయి. ఒక గ్రామము తగలబడితే చుట్టూ ఉన్నటువంటి వందలాది గ్రామాలు రెచ్చిపోయి ఒకళ్ళ మీద ఒకడు దాడులు చేసుకుంటారు. ఈరోజున మణిపూర్లో జరుగుతున్నది అది. మణిపూర్లో పరిస్థితి చల్లబడడానికి, మణిపూర్లో సమస్య ప్రారంభమైన 2022 ప్రాంతంలో స్టార్ట్ అయినట్టుంది. ఆ సమయంలో నేను నా వీడియోలలో లేకపోతే నేను మీడియాకి చెప్పిన దానిలో నేను ఈశాన్య భారతంలో ఒక 12 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. కాబట్టి ఇది 3 నుంచి 4 సంవత్సరాల సమయం పడుతుంది చల్లబడడానికి అన్నది. కాబట్టి ఇది అంత సమయం తీసుకుంటుందండి. కాబట్టి మణిపూర్లో పరిస్థితిని బట్టి మోదీ ప్రభుత్వాన్ని అంచనా చేయటానికి పొరపాటు నా అభిప్రాయం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నాయి. బహుశా 1994 ప్రాంతంలో ఉన్నటువంటి పివి నరసింహారావు ప్రభుత్వం ఉండింది ఆ సమయంలో అనుకుంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. కుకీలకి నాగాలకి మధ్య గొడవ జరిగితే 3 ఏళ్ళు నడిచిందండి. 3 years. ఇండియన్ మిలిటరీని గ్రామాన నిలబెట్టిన తర్వాత కూడా 3 ఏళ్ల పాటు రక్తపాతం జరిగింది. కాబట్టి గిరిజన తెగలు వాటికి ఆయుధాలు అందుబాటు ఆ రకంగా ఉంటాయి, వాటి టెరేన్ ఆ రకంగా ఉంటుంది, గ్రామాల యొక్క భౌగోళిక స్థితిగతులు అలా ఉంటాయి. గ్రామంలో 30 ఇళ్ళు ఉన్నాయంటే 30 ఇళ్ళు మధ్య అంతా కలిపి ఒక
7-8 కిలోమీటర్ల దూరంలో 30 ఇళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఇంటికి మధ్య కిలోమీటర్, అర కిలోమీటర్ ఒకటి కొండ మీద ఒకటి కొండ కింద ఉంటాయి. కాబట్టి ఏ ఇంటి మీద దాడి జరుగుతుంది? ప్రతి ఇంటికి పోలీసుల్ని పెట్టడం అనేది అసాధ్యం. కాబట్టి నార్త్ ఈస్ట్ యొక్క భౌగోళిక పరిస్థితులు తెలియక, నార్త్ ఈస్ట్ యొక్క సామాజిక పరిస్థితులు, చారిత్రక నేపథ్యము తెలియకుండా ఈ తెగల పోరాటాన్ని తగ్గించాలంటే ఏళ్ళు పడుతుంది. 2 వర్గాల్లో ముందు అసలు విని పరిస్థితి ఉండదండి. బీజేపీకి చెందిన కార్యకర్తలు కుకీ ఎమ్మెల్యేని కొడితే 2 ఏళ్ళు ఢిల్లీలో చికిత్స తీసుకుని 2 ఏళ్ల తర్వాత ఆయన ఊరికి వెళ్ళాడండి. జస్ట్ ఇమాజిన్. అంటే పరిస్థితి మన తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు లాగా ఉండదు. అది కొంత దానికి సమయం పడుతుంది. కాబట్టి దానిని ఫెయిల్యూర్గా తీసుకున్నట్టయితే మణిపూర్లో ఇదివరకు ముస్లిం వర్సెస్ మైతేయి గొడవలు జరిగినాయి, కుకీ వర్సెస్ నాగా గొడవలు జరిగినాయి, ఏళ్ల తరబడి గొడవలు జరిగినాయి. టంకుల్ నాగాలకి మిగతా నాగాలకి మధ్య గొడవలు జరిగినాయి, ఏళ్ల తరబడి రగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ గ్రామాలకి మిగతా ప్రభుత్వం వెళ్ళలేదు, ఈ పరిస్థితులు ఉన్నాయి. పర్యవసానంగా మీకు గొడవలకి టైం పడుతుంది. ఇది నార్త్ ఈస్ట్లో నిజానికి జాతీయ వార్తలు రాసే జర్నలిస్టులు ఒకసారి ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఒక నెల రోజులు గడిపి రావాలి. ఎందుకంటే 5-10 రోజుల్లో మీరు టూరిజం స్పాట్లు చూస్తాను. గడిపి వచ్చినట్లయితే అసలు భౌగోళిక పరిస్థితులు మనకు అర్థమవుతాయండి. ఇక్కడ చాలా కఠినమైనటువంటి సామాజిక, భౌగోళిక, చారిత్రక నేపథ్యాలు ఉన్నాయి. అందువల్ల గొడవలు తొందరగా అవి కావు. దాని ఆధారంగా ఒక ప్రభుత్వం యొక్క సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మనము లెక్క చేయలేము, లెక్క పెట్టలేము, ఎస్టిమేట్ చేయలేము. హిందీ స్పీకింగ్ బెల్ట్ నుంచి తీసుకొని సడన్గా మనం నార్త్ ఈస్ట్కి వెళ్తే బీజేపీ మధ్య అక్కడ బాగా పాగా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏం జరిగిందంటే ఆ ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ ఎందుకు లభిస్తుంది? సార్, వాస్తవానికి బీజేపీ ఆలోచన విధానం ఏదైతే ఉందో సగటు భారతీయుడికి చాలా నచ్చిన ఆలోచన అండి. బీజేపీ ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన వాళ్ళలో సర్వసాధారణ ప్రజానీకం ఆనందం వ్యక్తం చేశారు. పోయింది, పీడా పోయింది, మంచిదైంది. అదేవిధంగా రామమందిర నిర్మాణానికి ఇంటింటా జెండా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు కూడా జెండాలు ఎగరేశారు. అయోధ్య కోసం డబ్బులు కలెక్ట్ చేయడంలో నక్సల్ నేపథ్యం నుంచి వెళ్ళినటువంటి క్రాంతి కిరణ్ ఆందోళనలో డబ్బుల కలెక్షన్లో పాల్గొన్నాడు. ప్రజలు అది కోరుకున్నారు. కాబట్టి బీజేపీ ఆలోచన విధానానికి సగటు భారతీయుడి మద్దతు ఉంది. అది ఓటుగా కన్వర్ట్ అవుతుందా లేదా అన్నది వేరు. ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం గెలుపుకి ఉన్నటువంటి ప్రధాన 5-6 కారణాల్లో ఒక కారణము మతము. ఆ మతాన్ని సెక్యులర్ అని చెప్పుకునే పార్టీ దానిని పూర్తిగా ఉపయోగించుకుంది. బీజేపీ కన్నా ఎక్కువ ఉపయోగించింది. ఎందుకంటే ప్రజలలో మతపరమైనటువంటి భావోద్వేగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 1% ఓటు ఉండొచ్చును. అయినా పొత్తు కోసం ఎందుకు తహతహలాడారు? ఎందుకంటే 1+1 5 అవుతుంది రాజకీయాల్లో. కాబట్టి బీజేపీకి 1% ఓటు ఉండొచ్చును. 1995 ఎలక్షన్స్ జరిగినప్పుడు ఆంధ్రలో 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది బీజేపీ. రాజమండ్రి, కాకినాడ 2 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత తిరుపతి నుంచి కూడా బహుశా ఒకటి గెలుచుకున్నట్టుంది. వెంకట స్వామి ఏదో పేరు గుర్తులేదు ఆయనది, గెలుచుకుంది. పొత్తు పెట్టుకున్న తర్వాత 2 సీట్లు గెలిచింది. పొత్తు పెట్టుకున్న తర్వాత రాజమండ్రి, కాకినాడ మాత్రమే గెలిచింది. రాజమండ్రి నర్సాపూరో ఏదో గెలిచింది, కృష్ణరాజు గెలిచారు. ఏదేమైనప్పటికీ పాయింట్ ఐఎమ్ ట్రైయింగ్ టు మేక్ ఈజ్ నార్త్ ఈస్ట్ మాత్రమే కాదండి, ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి హిందూ వాతావరణం ఉంది. నేను దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. కోస్తా జిల్లాల్లో, రాయలసీమ జిల్లాల్లో హనుమాన్ జయంతి, రామనవమి ఊరేగింపులకి అక్కడ మొత్తము ఆర్ఎస్ఎస్, హిందూ సంస్థలు అన్నీ కలిపితే 2000 మంది కూడా ఉండనటువంటి చోట 9000, 10,000 మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరుగుతుంది. దీని అర్థం ఏంటి? అక్కడి ప్రజలు ఈ వాదము బలపడాలని కోరుకుంటున్నారు. కాబట్టి దేర్ ఆల్ సీక్రెట్ ఓటర్స్ ఆఫ్ బీజేపీ. ఇప్పుడు వివిధ కారణాల వల్ల బీజేపీకి వేయటం లేదు. బీజేపీ బలం పుంజుకుందని భావిస్తే వేస్తారు. నార్త్ ఈస్ట్లో అదే జరిగింది. నేను నార్త్ ఈస్ట్లో పనిచేసి వచ్చాను. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రకరకాల ప్రజానీకానికి ఈ బంగ్లాదేశీ చొరబాటుదారుల నుంచి పోరాడగలిగే ఏకైక శక్తి బీజేపీ మాత్రమే అన్న నమ్మకం కలిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం రోహింగ్యా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్నది. నాగాలాండ్ని ఆనుకున్న 3 జిల్లాల్లో ప్రస్తుతం రోహింగ్యా వ్యతిరేక ఉద్యమం నడుస్తున్నది. కాబట్టి రోహింగ్యాలతో పోరాడగలిగే ప్రభుత్వం ఎవరంటే వీళ్ళు, లేకపోతే ఈ పార్టీ ఎవరు, ఆలోచన విధానం. కాబట్టి నార్త్ ఈస్ట్ ఒక్కటే కాదండి. ఈరోజు బెంగాల్లో పూర్తి హిందూ భావన ఉంది. బెంగాల్లో మ్యాథమెటిక్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకంటే 290 చిల్లర అసెంబ్లీ సీట్లలో మీకు దాదాపు 70-80 సీట్లలో బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి ఓటర్లు గెలుపోటమిని డిసైడ్ చేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి బీజేపీ -70 తోటో -65 తోటో మొదలవుతోంది. కాబట్టి మీకు బెంగాల్లో అధికారంలోకి రానట్టుగా కనిపిస్తున్నది తప్పితే
ఎందుకంటే బీజేపీ 294లో 220 సీట్లలోనే పోటీ, మిగతా చోట్ల బీజేపీ పోటీలో లేనట్లే, అంటే మైనస్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈశాన్య భారతమే కాదండి, మీకు బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ తమిళనాడు కావచ్చు. తమిళనాడులో హిందూ వాతావరణము మెండుగా పుష్కలంగా ఉంది. అది ఓటుగా మారడానికి టైం పడుతున్నది తప్ప బీజేపీ విజయం సాధిస్తుంది. నేను అక్కడికి వస్తాను. కేరళ లాంటి ప్లేస్ కానీ తమిళనాడు లాంటి కొంత ప్లేస్లో అక్కడెక్కడో బీజేపీ ఎంట్రీకి సంబంధించి కరెక్ట్గా జరగట్లేదు, అక్కడ ఇంకా బాగా వేయలేకపోతుందని నాకు అలాగా అనిపించటం లేదు. ఎందుకంటే కేరళలో బీజేపీకి 14 నుంచి 18% ఓట్లు వస్తున్నాయండి. 14 నుంచి 18% ఓట్లు వస్తే చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఆంధ్రప్రదేశ్లో. బీజేపీకి 14 నుంచి 18% ఓట్లు కేరళ వంటి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడాను ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవనివ్వటం లేదు. కాబట్టి కేరళ యొక్క పరిస్థితి చాలా ప్రత్యేకమైంది. కేరళలో నార్త్ కేరళలోని 4 జిల్లాలు 3 జిల్లాలు ఉంటాయి. పొన్నని, మంజేరి, మల్లప్పురం, ఈవెన్ పార్ట్ ఆఫ్ వయనాడ్, ఇవన్నీ కూడాను ముస్లిం ఓటర్ల మీద. కాసర్గోడ్, అక్కడ అన్ని చోట్ల బీజేపీ 2వ పొజిషన్లో ఉంటుందండి. జాగ్రత్త చూడండి, కాసర్గోడ్ కానీ, ఈ మంజరి కానీ, పొన్నని కానీ 2nd పొజిషన్లో బీజేపీ ఉంటుంది. బట్ బీజేపీ కెనాట్ విన్ బికాస్ ఓట్లు లేవన్నీ. దక్షిణ భాగానికి వచ్చేటప్పటికి క్రైస్తవ ఓటర్స్, అడపూజ కావచ్చును, కొట్టయం కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా క్రైస్తవ ఓటర్లు దే డిసైడ్ ది విన్నర్ అండ్ లూజర్. 18% ఓట్లు ఎక్కడొస్తున్నట్టు వీళ్ళకి ఒక 40% సీట్లలోనే వస్తున్నాయి. 60% సీట్లలో బీజేపీకి డిపాజిట్లు దక్కడం లేదు. కాబట్టి డెమోగ్రఫీ ఈజ్ అగేన్స్ట్ బీజేపీ. అక్కడ ఇదే 18% ఓట్లు వచ్చి ప్రజారాజ్యం 18 సీట్లు గెలుచుకోగలిగింది. కాబట్టి అది ఒక కారణము. అయితే బీజేపీ ఆ పరిస్థితిని మార్చేందుకు క్రైస్తవ పార్టీలతో చేతులు కలిపేందుకు ప్రయత్నం చేస్తోంది. అది కనుక జరిగినట్లయితే నెమ్మదిగా కమ్యూనిస్టు ప్రభావం తగ్గుతోంది, కాంగ్రెస్ బలం తగ్గుతోంది. బీజేపీ 3వ శక్తిగా సీట్లు గెలవాలంటే బీజేపీకి కనీసం 25% కన్నా ఎక్కువ రావాలి. ఆ స్థితికి చేరడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సహకరించడం లేదు. కానీ ఓట్లు తక్కువగా లేవు, సీట్లుగా అవి కన్వర్ట్ కాదు. తమిళనాడులో కూడా పరిస్థితి అదే. తమిళనాడులో ఒంటరిగా బీజేపీ పోయిన లోకసభ ఎన్నికల్లో పిఎంకే 1 ఇయర్ల పార్టీ అయినటువంటి పట్టాళి మక్కల్ కచ్చితో కలిసి కూటమి కట్టి చేస్తే బీజేపీకి వచ్చినటువంటి టోటల్ ఓట్స్ బహుశా 11-12% వచ్చినాయి. కూటమితో కలుపుకుంటే బీజేపీకి 18% ఓట్లు వచ్చినాయి. అన్నా డిఎంకే లేకుండా బీజేపీకి 18% ఓట్స్ వచ్చినాయి. దీని అర్థం ఏంటి? తమిళ రాజకీయాల్లో గెలుపోటముల్ని ఎన్ని శాతం ఓట్లు నిర్ధారణ చేస్తున్నాయంటే 31 to 34% ఓట్లు తెచ్చుకున్నవాడు అధికారంలోకి వస్తున్నాడు. బీజేపీ దాని మిత్రపక్షాలు 18% దాకా ఉన్నాయి. వాట్ డస్ దట్? అక్కడున్న కూటమి రాజకీయాలు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా సమానమైన ఓట్లు రాకపోవడం ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. కానీ ఒక బలమైనటువంటి శక్తి లేకపోతే అన్నామలైని ఓడించటం కోసము డిఎంకే అన్నా డిఎంకేలు కలిసి కోయంబత్తూరులో ఆయనని లోక్సభ సీట్లో ఓడించాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ కూడా వాతావరణము చాలా అనుకూలంగా ఉంది. ఆ టిప్పింగ్ పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు ఓట్లు ఏవైతే ఉన్నాయో మారుతాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈరోజు బీజేపీకి 1% లెస్ దాన్ 1% ఓట్లు ఉన్నాయి. కాబట్టి బీజేపీ బలహీనము అని గనక భావిస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ముగ్గురు యువకులు ఈ జిన్నా టవర్ పేరు మార్చకపోతే మేము దీన్ని కూల్చేస్తామని అనగానే మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వము దానికి త్రివర్ణ పతాకపు రంగులేసింది. ఎందుకంటే వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు ముగ్గురు మాత్రమే కాదు, దానితో పాటు కోట్లాది ప్రజల సెంటిమెంట్లు ముడిపడ్డాయి. ఆ సెంటిమెంట్లను అవి రాజకీయంగా ఓట్లుగా మారితే మేము నిలబడలేమని వాళ్ళు గుర్తించారు కాబట్టి చేశారు. కాబట్టి నంబర్ ఆఫ్ ఓట్స్ ఈజ్ నాట్ ఎ మెజర్ ఆఫ్ అన్ ఐడియాస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఒక పార్టీ యొక్క సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్కి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది అవుతాయి. కానీ బీజేపీ ఏదైతే ఆలోచన విధానంతో వెళ్తుందో అది ఒక ఐడియా. ఆ ఐడియాకి మద్దతు ఉంది కాబట్టే ఈరోజు చెగువేరా బొమ్మ తగిలించుకున్నటువంటి రాజకీయ నాయకుడు కూడా హిందువులపైన అన్యాయం జరిగితే మేము ఊరుకోము, పహల్గాం దాడిలో హిందువుల్ని ఎందుకు చేశారని బీజేపీ కన్నా ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ రాష్ట్రంలో బీజేపీ ఏ ఆలోచన విధానాన్ని ప్రమోట్ చేస్తుందో దానికి ఖచ్చితమైనటువంటి ఓటు ఉంది కాబట్టి ఆయన అంటున్నాడు. సరే, ఈ భాష గురించి బాగా చర్చ జరుగుతుంది. తమిళనాడు లాంటి రాష్ట్రాన్ని హిందీని అధికారిక భాష అంటున్నారు, మాపై బలవంతంగా రుద్దుతున్నారు, మాకు హిందీ వద్దు అంటున్నారు. అవునండి. అంటే ఎట్లా సార్? అంటే ఇది బీజేపీ మాపైన బలవంతంగా ఈ భాషను రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణ. వాస్తవానికి ఈ ఆరోపణ కాంగ్రెస్ పైన చాలా కాలం వేసింది. డిఎంకే మొట్టమొదట హిందీ వ్యతిరేక ఉద్యమం ఏదైతే చేపట్టిందో అది 1960sలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వము దేశమంతటా కూడా హిందీ భాషను తేవాలి
అని భావించినప్పుడు అధికార భాషగా చేయాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఆ ప్రశ్నని మనం 10 సంవత్సరాల వరకు ఈ దేశంలో ఇంగ్లీష్ అధికార భాషగా ఉండాలి అని చెప్పి రాజ్యాంగ నిర్మాణ సభలో నిర్ణయించారు. నిర్ణయించిన తర్వాత 10 సంవత్సరాలు అయిన తర్వాత తీసుకుని రావాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. సో డిఎంకే పోరాడింది ఎవరి మీద? లాల్ బహదూర్ శాస్త్రి వంటి మొక్కవోని దేశభక్తుడి మీద. ఈరోజు మోదీ మీద పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళు నెహ్రూ, ఇందిరాగాంధీ, ఆ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ వీళ్ళందరి మీద హిందీ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ వచ్చినటువంటి హిందీ అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఈ మధ్య ఒక వీడియో వచ్చి హిందీ మాకు వద్దు అనేటటువంటి ద్రవిడ మంత్రి ఒక ఆయన బక్రీద్ సందర్భంగా ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి తమిళ ముస్లింలతో ఉర్దూలో మాట్లాడి. సో హిందీ వ్యతిరేకత రాజకీయము మాత్రమే. యూ హ్యావ్ నో ప్రాబ్లమ్ స్పీకింగ్ ఇన్ ఉర్దూ. హిందీకి ఉర్దూకి తేడా ఏముంది? హిందీకి ఉర్దూకి ఈరోజు హిందీ సినిమాలని చెప్పే దాంట్లో వచ్చే పాటలంతా ఉర్దూయే. తమిళ సినిమాల డబ్బింగ్ హిందీలో చేస్తే అభ్యంతరం లేదు. ముస్లిం ఓటర్ల దగ్గరికి బక్రీద్ సందర్భంగా వెళ్ళినప్పుడు ఉర్దూలో మాట్లాడడానికి అభ్యంతరం లేదు. మోదీ ఏదో తీసుకొస్తున్నాడని అంటున్నారు. మోదీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, భాష అనేది ఎమోషన్తో ముడిపడ్డటువంటిది, త్రిభాషా సూత్రాన్ని పాటిద్దాము అని అన్నారు. త్రిభాషా సూత్రము అవసరము అన్నటువంటి విషయము నేను చెప్పడం లేదు, రవిచంద్రన్ అశ్విన్ చెప్తున్నాడు. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మాట అన్నాడు. రాకా సుధాకర్ అంటలేదు, లేదా బీజేపీ అంటలేదు. నువ్వు బయట ప్రపంచానికి వెళ్ళినప్పటికీ హిందీ అవసరం అవుతున్నది. ఉత్తర భారతదేశంలో గుజరాత్కి వెళితే గుజరాతీలలో హిందీ రాని వాళ్ళు చాలా, కచ్, సౌరాష్ట్ర ఈ ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి హిందీ రాదు. గుజరాత్లో హిందీ వ్యతిరేక ఉద్యమం ఎందుకు లేదు? కచ్, సౌరాష్ట్రలో రాదండి, అసలు ప్రజలకి హిందీ రాదు. మీరు హిందీలో మాట్లాడితే ఒక స్థానికుడిని అనువాదకుడిగా పెట్టుకోవాలి మీరు. కచ్, సౌరాష్ట్రాల విషయం చెప్తున్నాను. అస్సాములో హిందీ లేదు, అసమియా భాష ఉంది, 180 భాషలు ఉన్నాయి. నో వన్ ఆబ్జెక్ట్స్ టు హిందీ. తమిళనాడులో హిందీ వ్యతిరేకత రాజకీయ కారణాల వల్ల తమ ఓటు బ్యాంకుని కాపాడుకునే ప్రయత్నం తప్ప తమిళం మీద వాళ్ళకి ప్రేమ లేదు. ఎందుకంటే డిఎంకే నాయకులు నడిపించే స్కూళ్ళు, సిబిఎస్ఈ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిలో హిందీ చెప్తారు. డిఎంకే నాయకులు నడిపించేటటువంటి సిబిఎస్ఈ స్కూళ్ళు హిందీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ సిబిఎస్ఈ స్కూళ్ళు నడుపుతున్నటువంటి ఎమ్మెల్యేల స్కూళ్ళలో హిందీ నేర్పుతున్నారు. కాన్వర్సేషనల్ అండ్ రిటర్న్ హిందీ నేర్పుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ సినిమాలు హిందీలో డబ్ అవుతున్నాయి, హిందీ స్టార్లను తెస్తున్నాయి. హీరోయిన్లు అందరూ హిందీయే వాళ్ళకి, ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి. కాబట్టి హిందీ వ్యతిరేకత మోదీ ఏదో రుద్దుతున్నారు అని చెప్పడం సరైంది కాదు. వాస్తవానికి ఈ విషయంలో 65 నుంచి వ్యతిరేకత ఉంది. లాల్ బహదూర్ శాస్త్రిని వ్యతిరేకించారు. ఈ దేశం కోసము తాష్కెంట్లో ప్రాణాలు ఇచ్చి పాకిస్తాన్ని పొట్టివాడైనా గట్టివాడని జై జవాన్ జై కిసాన్ నినాదం ఇచ్చిన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. లాల్ బహదూర్ శాస్త్రిని వ్యతిరేకించగలిగే వాళ్ళు మోదీని వ్యతిరేకించలేరని మనం ఎట్లా అనుకుంటాం? సార్, అట్లాగే ఆపరేషన్ సింధూర్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సరెండర్గా మారిపోయింది, ఎందుకు ఆపారో చెప్పలేదని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటున్నారు. చాలా విషయాలు రాహుల్ గాంధీ చాలా చక్కటి క్యాప్షన్స్ పెట్టి మాట్లాడతారు. వాస్తవం చెప్పాలన్నట్లయితే 1971లో 93,000 మంది సైనికుల్ని తమ గుప్పెట్లో ఉంచుకుని సిమ్లాలో భుట్టోతోటి, జుల్ఫికర్ అలీ భుట్టోతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందిరాగాంధీ ఎవరికి ఏం చెప్పింది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదే అని ఆమె ఎలా చెప్పింది? ఎవరిని అడిగి చెప్పింది? ఎవరికి చెప్పింది? అంతకు మించిన సరెండర్ ఈ దేశంలో ఏదైనా ఉందా? ఈరోజు మన కాశ్మీర్ మ్యాప్ ఏదైతే మనకు పుస్తకాల్లో పిల్లలకి నేర్పిస్తామో, మనము మన టీవీ ఛానల్స్లో వేస్తుంటామో, ఆ కశ్మీర్ మ్యాప్లో 35% పాకిస్తాన్ కబ్జాలు ఉంది. దాదాపు గిల్గిట్ బల్టిస్తాన్ అండ్ మీర్పూర్ ముజఫరాబాద్ అంటే పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ కలిపి నియర్లీ 30-40% ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఉండడమే కాదు, వాళ్ళ చేతుల్లో ఉన్న భూమి పైన వాళ్ళ కబ్జా ఉన్నట్టుగా మనము లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. దాన్ని ఇంటర్నేషనల్ బార్డర్ అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. భూమిని వదిలేసిందండి. అక్కడ పూర్తిగా భూమిని వదిలేసుకున్నాం మనం. యుద్ధము గెలిచి భూమిని కోల్పోయిన ఏకైక ఉదాహరణ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే 1971. యుద్ధము ఓడి మనము 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనాకి వదులుకున్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి అక్సాయ్ చిన్ 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ భూమి చైనాకి మనం ఇచ్చుకున్నాం. చైనా నిజానికి అది 1950sలో ఆక్రమించి రోడ్డు వేసింది. పార్లమెంట్లో అడిగారు, ఏమయ్యా రోడ్లు వేస్తోంది చైనా, నువ్వేం చేస్తావు? ఎందుకంటే అక్కడ మొక్కలు లేవు, మనుషులు లేరు, ఆ భూమి మనకెందుకు అన్నాడు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నీ నెత్తి మీద కూడా జుట్టు లేదు కాబట్టి నేను ఎత్తే అనవసరమా అని చెప్పి మహావీర్ త్యాగి అనే ఎంపీ నెహ్రూని
నిరుత్తరుణ్ణి చేస్తాడు. బట్ 62లో మనం భూమిని కోల్పోయాము. యుద్ధము ఓడి భూమి కోల్పోయాము, యుద్ధము గెలిచి భూమి కోల్పోయాము. ఈసారి భూమి ఏం కోల్పోయాం? ఈసారి భారత ప్రయోజనాలు ఏం దెబ్బతిన్నాయి? ఈసారి మనం ఏమన్నా మన జవాన్లు వాళ్ళ చేతిలో బందీలుగా ఉండి వాళ్ళని వదిలేసేసి మనం సంధి ఒప్పందాలు చేసుకున్నామా? 1971లో 53 మంది భారతీయ జవాన్లు పాకిస్తాన్ జైళ్లలో మొగ్గారు. వాళ్ళు ఉన్నారా, పోయారా, బ్రతికున్నారా, నుదుట సింధూరం ఉంచాలా తీసేయాలా తెలియని పరిస్థితి. ఈ రోజుకి వాళ్ళ విడుదల భారత ప్రభుత్వం అడగలేదు. వేరాజ్ ఈ 93,000 మందిని మనము వాళ్ళకి మేపి వాళ్ళని జాగ్రత్తగా పంపించాము, దేశం దాటించి పంపించాము. సో ఎవరు ఓడిపోయారు? మోదీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు? వాస్తవానికి రాహుల్ గాంధీ చక్కటి క్యాప్షన్ అయితే పెట్టారు, కానీ ఏ విషయంలో సరెండర్ అయ్యారు? యుద్ధము ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అన్నది సైన్యము ప్రభుత్వము కలిసి నిర్ధారిస్తాయి. దానిలో అందరికీ చెప్పాల్సిన బట్టబయలు చేయాల్సిన అవసరం లేదు. యుద్ధ రహస్యాలు ఎవ్వరు కూడాను రేపు నేను పాకిస్తాన్ కొడుతున్నాను, పలానా సర్గోధా మీద బాంబు వేస్తానని చెప్పి వెయ్యరు. యుద్ధం ఎలా జరగాలో అలా జరుగుతుంది. పాలు తాగే పసివాడికి యుద్ధం ఎలా జరుగుతుందో తెలియదు. మనము వాళ్ళని చూసి జాలిపడటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే 1971లో యుద్ధం ఎలా చేయాలన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వము సైన్యము నిర్ధారించింది. ఇందిరాగాంధీ జూలైలో యుద్ధం చేద్దామని, జూలైలో యుద్ధం నేను చేయను అంటాడు మానేక్ష. ఎందుకంటే ఈ టైంలో వరదలు ఉంటాయి, మనం చిక్కుబడిపోతాం, మన సైన్యం ఓడిపోతుంది అంటాడు. ఎప్పుడు చేద్దామంటే డిసెంబర్లో చేద్దామంటాడు. డిసెంబర్ 4వ తారీఖుకి ముహూర్తం పెడతాడు. భారత ప్రభుత్వము సైన్యము కలిసి యుద్ధం చేస్తాయి. మై పాయింట్ ఈజ్, యుద్ధం ఎలా చేయాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదిలిపెట్టాలి, ఆ ప్రభుత్వాల నిర్ణయం. 1965 యుద్ధంలో మనం హాజీపీర్ పాస్ని గెలుచుకున్నాం. హాజీపీర్ పాస్ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగం. దాన్ని వదలొద్దన్నారు, ఒప్పందంలో భాగంగా వదిలిపెట్టారు. ప్రభుత్వ నిర్ణయం అది సరెండర్ కాదా? లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం చేసిన ఆయన సరెండర్ చేశారు, గెలిచినటువంటి భూభాగాన్ని సరెండర్ చేశారు. 1971లో ఆ రకమైనటువంటి గెలిచిన భూముల్ని సరెండర్ చేశాం మనం వెస్టర్న్ సెక్టర్లో. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అయితే సియాచిన్ ఇచ్చేద్దామనంది, పాకిస్తాన్కి సియాచిన్ ఇచ్చేద్దామని చెప్తే సైన్యం అడ్డుపడింది. కాబట్టి సరెండర్ ఎవరు ఇక్కడ? రాణ్ ఆఫ్ కచ్ 1965 యుద్ధంలో వదిలిపెట్టుకున్నది. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాణ్ ఆఫ్ కచ్ని వదిలేసింది. ఇంటర్నేషనల్గా ఏదో కోర్టు తీర్పు వచ్చిందని వదిలేసింది. మీకు ఇంకా తమాషా ఉదాహరణ చెప్తాను. ఈరోజు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అది ఇంకొక రోజులో పూర్తిగా ఆక్రమించుకుంటామన్న సమయంలో నెహ్రూ ఐక్యరాజ్య సమితికి కాశ్మీర్ ఇష్యూని తీసుకెళ్ళి ఆ భూమి మొత్తం పాకిస్తాన్ చేతిలో ఉండేలా చేశారు. ఎవరు సరెండర్ అయ్యారు? ఈ దేశంలో సరెండర్ల చరిత్ర ఎవరిది? కాబట్టి ఇప్పుడు సరెండర్ అంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడ సరెండర్ అయింది ముందు వివరించాలి. నేను 4 ఉదాహరణలు ఇచ్చాను. మనం సరెండర్ ఎలా చేశాము, భూమి ఎలా కోల్పోయాము. సగటు పౌరుడిగా ఏ రాజకీయ పార్టీకి చెందనటువంటి నేను, వయస్సు ఉంది, పత్రికల్లో పనిచేశాను, కొంత రాజకీయాలు చదువుతున్నాను కాబట్టి నేను 4 సరెండర్లు 5 సరెండర్లు నేను చెప్తున్నానండి. ఎక్కడ సరెండర్ అయ్యారన్నది రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రజలకి. సరెండర్ పార్టీ స్లోగన్గా చాలా బాగుంటుంది. ఎక్కడ సరెండర్ అయ్యారో ఒకసారి దయచేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేస్తే ప్రజలు ఆలోచిస్తారు ఏం సరెండర్ అని. సరే, రాజకీయము మతము ఈ రెండు కలవద్దు, ఈ రెండు ప్రమాదకరము, రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు అనేది ఒక వాదనగా వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఈ దేశంలో మతం లేకుండా ఏ రాజకీయం నడిచింది, ఎప్పుడు నడిచింది? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేటటువంటి వామపక్ష పార్టీల్లో ముస్లిము అధినేత అయి జాతీయ అధినేత అయినటువంటి ఒక్క ఉదాహరణ చూపించండి నాకు వేరే బీజేపీ వదిలిపెట్టండి. కమ్యూనిస్ట్ పార్టీలో ముస్లిము అధినేత అయినటువంటి, ముస్లిము ముఖ్యమంత్రి అయినటువంటి ఒక రాష్ట్రం చూపించండి. ఎందుకు చేయలేదు? మతం తేకూడదు కదా, ముస్లింలకు ప్రోత్సహించాలి కదా. కమ్యూనిస్టు పార్టీ ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కూడా చేయలేదండి. మీకు ఉప ముఖ్యమంత్రి కూడా ముస్లింని చేయలే, క్రైస్తవుని చేయలేదు. అందుకే కేరళలో క్రిస్టియన్ పార్టీలు వేరుగా ఉన్నాయి. క్రిస్టియన్స్ డోంట్ ఓట్ ఫర్ కమ్యూనిస్ట్ పార్టీ. ప్రధానమైన శత్రువు క్రిస్టియన్లకి కమ్యూనిస్టులు. అక్కడ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇన్నేళ్లలో కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ముస్లిం ముఖ్యమంత్రులు చేసింది? అస్సాంలో అన్వరా తైమూర్, రాజస్థాన్లో బషీరుద్దీనో ఎవరో ఒక ఆయన విమాన ప్రమాదంలో చనిపోతారు ఆయన, మహారాష్ట్రలో అబ్దుల్ రెహమాన్ అంతులే. ఉత్తరప్రదేశ్కి ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు? దేశంలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ముస్లిం ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎందుకు తెలియదు? వేరే ఏ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో
హైదరాబాద్ తెలంగాణలో ఇంతమంది ముస్లిం 10% ముస్లిమ్స్ ఉన్నారు. తెలంగాణకు ముస్లిం ముఖ్యమంత్రి ఎందుకు రావడం లేదు? కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, వేరే పార్టీల నుంచి. బీజేపీని మనం అది మతతత్వ పార్టీ, దానికి ముద్ర పడిపోయింది, మనము దానికి సర్టిఫికేట్ ఇచ్చేసాము. ఈ మిగతా వాళ్ళందరూ సెక్యులర్ కదా, వీళ్ళు ఎందుకు ముస్లింలకు సీట్లు ఇవ్వడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ మతము అనేటటువంటి ఫ్యాక్టర్ని వాళ్ళు బీజేపీ కూడా ఇవ్వడం లేదు. బీజేపీ కూడా ఎక్కడ ఒక ముస్లిం ముఖ్యమంత్రిని చేయలేదు, క్రిస్టియన్ ముఖ్యమంత్రిని చేసింది. ఎమ్మెల్యేలకు కూడా కొన్ని చోట్ల అసలు బీజేపీ కాంగ్రెస్ ఎంతమంది, గుజరాత్లో కాంగ్రెస్ ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది? జమ్మూ కాశ్మీర్లో ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది? ఉత్తరప్రదేశ్లో ఎంతమంది ముస్లింలకు టికెట్ ఇచ్చింది? మొన్న కాంగ్రెస్ పొత్తులో పోటీ చేసినప్పుడు అసెంబ్లీ సీట్లలో ముస్లింలకి ఎంతమందికి టికెట్ ఇచ్చింది? ఇవ్వలేదు. మధ్యప్రదేశ్లో ఎంతమందికి ఒకళ్ళకో ఇద్దరికో ఇచ్చింది, భోపాల్ వంటి ప్లేస్ మినహాయించి. కాబట్టి మతము ఎవరు కేవలము హిందువులకి మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు, కేవలము హిందువులకి మాత్రమే ఎంపీ టికెట్లు, కేవలం హిందువులకి మాత్రమే ముఖ్యమంత్రి పదవి, ప్రధానమంత్రి పదవి ఎందుకు ఇస్తున్నారు? మతము గనక రాజకీయాల్లో లేకపోతే ఏ మతం వాడన్నా కావచ్చండి. సైన్యంలో ముస్లిము ఆర్మీలో ఎయిర్ మార్షల్ లతీఫ్ ఎయిర్ ఫోర్స్కి చీఫ్ అయ్యాడు. ఎయిర్ మార్షల్ ఫీల్డ్ మార్షల్ మానెక్ షా పార్సీ 1% పాపులేషన్ లేదు, ఆర్మీ చీఫ్ అయ్యాడు. లెఫ్టినెంట్ జనరల్ జేకబ్ జూ ఆయన మనకి లెఫ్టినెంట్ జనరల్ అయ్యారు. జగజీత్ సింగ్ అరోరా ఆయన అయ్యారు. మనకి మొన్న విక్రమ్ సింగ్ అని ఆర్మీ చీఫ్ అయ్యాడు, సిక్కుల్లోంచి అయ్యాడు. సిక్కుల జనాభా ఇంత దేశం మొత్తం మీద పంజాబ్ జనాభా 1%, 2% కూడా ఉండదు. కానీ ఒక సిక్కుని ఆర్మీ చీఫ్ చేయగలిగాము. సిక్కుని ఆర్మీ చీఫ్గా, జాట్ని ఆర్మీ చీఫ్గా, పార్సీని ఆర్మీ చీఫ్గా, ముస్లింని ఆర్మీ చీఫ్గా, లేకపోతే లెఫ్టినెంట్ జనరల్గా అత్యున్నత స్థానాలుగా ఆర్మీ ప్రమోట్ చేయగలిగే రాజకీయ నాయకులు ఎందుకు ప్రమోట్ చేయడం? ఆలోచించాలి. రాజకీయాలు మతము జోడించకూడదు అంటే జోడించకుండానే వీళ్ళని పక్కన పెడుతున్నారా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇవన్నీ శుష్కమైనటువంటి వాదాలు. ఏ పార్టీ ముస్లింలకు ఏమీ ఇవ్వలేదు, పదవులు ఇవ్వలేదు, మంత్రుల్ని చేయలేదు. నామకహ ఒక టోకెన్గా ఒకరిని తెలంగాణ గవర్నమెంట్లో ఎవరున్నారండి ముస్లిం మంత్రి? తెలంగాణలో 10% ముస్లిమ్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల మీద గెలిచింది. వేర్ ఈజ్ ద ముస్లిం మినిస్టర్ ఇన్ తెలంగాణ? అంతదాకా ఎక్కర్లేదు. కాబట్టి మతము అనే ఫ్యాక్టర్ లేకపోతే హిందువులకి కోపం వస్తుంది, హిందువులకు కోపం రాకూడదు అన్నటువంటి భావము ఉంది కాబట్టి ముస్లింలకు సీట్లు రావడం. సో మతం చేస్తున్నది ఎవరు? ఈ దేశంలో మతం ఆధారంగా సిక్కులను బూచిగా చూపించి ఓట్లు సంపాదించిన పార్టీ 1984లో కాంగ్రెస్ పార్టీ. అప్పుడు బీజేపీకి 2 సీట్లు వచ్చాయండి. ఒకటి వరంగల్ నుంచి, ఒకటి మెహసానా గుజరాత్ నుంచి వచ్చి వాజ్పేయి ఓడిపోయారు. సో మతాన్ని ఎవరు వాడుకుంటున్నారు? మతము రాజకీయాలు కలవద్దు అన్నట్లయితే మిగతా పార్టీలు కూడా ముస్లింలకి కనీసం 30% ప్రాతినిధ్యం ఇవ్వండి, అప్పుడు ఆలోచించవచ్చు. కాబట్టి ఇటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో ఇవి నిలబడవి. అట్లాగే సార్ ఇంకొక వాదన కూడా ఉంటుంది, ఇది కూడా చెప్పాలి. మరి ఎప్పుడు బీజేపీ తీవ్రవాదాన్ని ఒక మతం కోణంలోనే చూస్తుంది, అది సమస్యగా వస్తుంది అన్నట్టు. నక్సలైట్లని ఏ మత కోణంలోంచి చూసి అణిచివేస్తున్నారు? నక్సలైట్లని ఈరోజు అత్యంత తీవ్రంగా వాటి జనరల్ సెక్రటరీని కూడా లేపి పారేసినటువంటి బీజేపీ ఏ మతం ఆధారంగా నక్సలైట్లని ఏరివేస్తుంది? నార్త్ ఈస్ట్లో ఉగ్రవాదుల్ని ఏ మతం ఆధారంగా బీజేపీ అటాక్ చేస్తున్నది? లేకపోతే వాళ్ళతో సంప్రదింపులు జరుపుతోంది. వాస్తవం చెప్పాలంటే చాలా ఉగ్రవాద గ్రూపులతోటి, నాగా గ్రూప్స్, మిజో గ్రూప్స్, వీటితో చర్చలు జరుపుతోంది. దేర్ ఆల్ క్రిస్టియన్. మతం ఆధారంగానే కనుక చూస్తే నాగా వాళ్ళతో చర్చలు జరపొచ్చు, చంపాలి. మతం ఆధారంగానే చూస్తే నక్సలైట్లలో ముస్లింలు ఇద్దరే వచ్చారండి, ఇంత మటుకు కొంచెం పేరున్నటువంటి ముస్లింలు. అందరూ నక్సల్స్ అందరూ హిందువులండి, బీజేపీ ఓటర్లు. నక్సల్స్ని ఎందుకు చంపుతోంది? కాబట్టి ఉగ్రవాదంలో మతం లేదని ఉగ్రవాదులతో చర్చలు జరపవలసిన చోట క్రైస్తవ ఉగ్రవాదులతో కూడా చర్చలు జరుపుతారు. అణిచివేయవలసి వచ్చిన చోట హిందూ ఉగ్రవాదులైనా అణిచివేస్తారు. నక్సలైట్లు ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు. ఈ భాషను నేను అంగీకరించాను. ఉగ్రవాది తుపాకీ పట్టిన ప్రతివాడు ఉగ్రవాదే, సైన్యం తప్ప, పోలీసులు తప్ప. బీజేపీకి నెక్స్ట్ వాజ్పేయి తర్వాత అద్వానీని చూసాము, ఆ తర్వాత ఇప్పుడు మోడీని చూసాము. మోడీ తర్వాత ఎవరంటే ఏం చెప్తారు? బీజేపీ వంటి పార్టీలు నాయకుడి మీద ఆధారపడరు. మొదటి నుంచి కూడా మీరు బీజేపీ చరిత్రని మీరు పరిశీలిస్తే ఒకప్పుడు కాంగ్రెస్ కూడా నాయకుడిపైన ఆధారపడని పార్టీ. 1952లో నెహ్రూ వచ్చిన తర్వాత నుంచి ఇది ఒక నాయకుడిపైన ఆధారపడ్డ పార్టీ అయింది. కానీ బీజేపీ ఈరోజు కూడా నాయకుడిపైన ఆధారపడ్డ పార్టీ కాదు. నిజానికి బహుశా భారతదేశ చరిత్రలో పార్టీ అధ్యక్షుడు
పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన ఏకైక పార్టీ బీజేపీ. జనసంఘ్ బీజేపీ యొక్క అర్లియర్ అవతారం చాలామందికి తెలియదు. పార్టీ అధ్యక్షుణ్ణి పార్టీ నుంచి తొలగించిన ఏకైక పార్టీ బీజేపీ. మీకు తెలుసునో లేదో 1960వ దశకంలో 1960లో మౌళీచంద్ర శర్మ అని బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన జనసంఘ్, అప్పుడు బీజేపీ కాదు జనసంఘ్ జాతీయ అధ్యక్షుడు వెళ్ళిపోయాడు. పార్టీ పోలే. బీజేపీ యొక్క తొలి అధ్యక్షుడు హత్యకు గురయ్యాడు, శ్యామాప్రసాద్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ జైల్లో చచ్చిపోతాడు. మొట్టమొదటి అధ్యక్షుడే పార్టీ ప్రారంభించి 52లో ప్రారంభించి 54లో మొట్టమొదటి అధ్యక్షుడు చచ్చిపోయాడు. పార్టీ ఆగలేదు. రెండవ మూడవ అధ్యక్షుడు మౌళీచంద్ర శర్మ. బహుశా మౌళీచంద్ర శర్మ కాంగ్రెస్లో మంత్రి అయిపోయాడు, బీజేపీకి రాజీనామా చేసి, జనసంఘ్కి రాజీనామా చేసి. 70వ దశకంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బలరాజ్ మధోక్ ఉండేవారు. బలరాజ్ మధోక్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న కారణంగా పార్టీ ఆయనను తొలగించింది. 3 ఉదాహరణలు. అధ్యక్షుడిని తొలగించింది, అధ్యక్షుడు పార్టీ వదిలి వేరే పార్టీలో చేరాడు, అధ్యక్షుడు చనిపోయాడు. ఇవన్నీ కూడా బీజేపీ యొక్క మాతృక అయిన జనసంఘ్కి మొదటి 30 ఏళ్లలో అయిపోయినాయండి. అయినా కూడాను ఆ పార్టీ ఐడియాలజీ అనేది నిలబడింది. కాబట్టి బీజేపీకి నాయకత్వము అనేది కలెక్టివ్ లీడర్షిప్. వాస్తవానికి కళ్ళ ముందు మోదీ కనపడవచ్చును, కళ్ళ ముందు అడ్వానీ కనపడవచ్చును, కళ్ళ ముందు ఇంకోళ్ళు కనపడవచ్చును, లేపు ఇంకొక నాయకుడు రావచ్చును. ఈ వెనక ఉన్నటువంటి కలెక్టివ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తెర మీదకి రాకుండా పనిచేసేటటువంటి నాయకత్వం ఉంది. ఏమీ కోరుకోకుండా పనిచేసే నాయకత్వం ఉంది. నేను కార్యకర్తల గురించి అంటే నాయకులు ఉన్నారు. అటువంటి పార్టీకి నెక్స్ట్ ఎవరు అన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎవరు పోయినా ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు హత్యకు గురయ్యాడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆయన 1965లో రైల్లో ప్రయాణం చేస్తుంటే 3rd క్లాస్లో ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే హత్యకు గురయ్యారు. మొగల్సరాయ్ రైల్వే స్టేషన్లో చచ్చిపోతే ఇప్పుడు దాన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్గా ఇప్పుడు మార్చారు. ఒక పార్టీ అధ్యక్షుడు చచ్చిపోయాడు. ఒక నంబాళ కేశవరావు చనిపోతే ఈ పార్టీ వెన్నెముక విరిగిపోయిందా అని చర్చిస్తున్నారు. ఈ పార్టీకి 1970 వచ్చాడు. 1950 to 70 20 ఇయర్స్లో 4 ప్రధాన నాయకులు చనిపోయారు, పార్టీ వదిలారు, పార్టీని తొలగించింది. ఇన్నైనా కూడా ఈ ఐడియాలజీ ఈరోజు ఈ బలంతో ఈ శక్తితో ఉండగలిగింది. కాబట్టి ఇది నాయకుడి పైన ఆధారపడ్డ పార్టీ కాదు, ఇది ఒక వ్యక్తి పైన ఆధారపడ్డ పార్టీ కాదు. కాబట్టి బీజేపీలో నెక్స్ట్ ఎవరు అన్నటువంటి ఆలోచన బహుశా స్పెక్యులేషన్ చేయడానికి బాగుంటుంది, కానీ చాలా అనూహ్యమైనటువంటి వ్యక్తి ఎవరో రావచ్చు మనం చెప్పలేం. 2009లో అద్వానీని ప్రొజెక్ట్ చేశారు. 2013 ఎండ్ వరకు బీజేపీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు తెలియదు. బట్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఐడియాలజీ ఆధారంగా, ఒక ఆలోచన ఆధారంగా, సంస్థ వ్యవస్థ ఆధారంగా నడిచే పార్టీలకు నాయకుడు ఎవరు అన్నది, లేకపోతే రష్యాలో లాగా ఒకరినొకడు చంపేసుకోవడం, ట్రాట్స్కీని చంపడము, లేకపోతే మావో జెడాంగ్ లిన్బియావోని చంపడము, ఈ తరహా ఉండదు. బీజేపీ యొక్క ఆలోచన విధానం నాకు అర్థమైనంత మేరకు ఆ రకంగా ఉండదు. రాకేష్ సుధాకర్ గారు, మీరు జర్నలిస్టు కనుక ఈ క్వశ్చన్ కూడా అడగాల్సి వస్తుంది. రాహుల్ గాంధీని ఎట్లా చూస్తారంటే, రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు కానీ, రాహుల్ గాంధీ భవిష్యత్ నాయకుడికి సంబంధించి ఏమైనా సలహాలు ఇస్తారా? ఎట్లా చూస్తారు రాహుల్ గాంధీకి సంబంధించి? నేను సలహాలు ఇవ్వను, ఎందుకంటే నేను ఆ మార్క్ రాజకీయాల్ని వ్యతిరేకిస్తాను. ఓడిపోవాలని కోరుకుంటాను, ఎందుకంటే నా ఆలోచన విధానంలో ఆ పార్టీ ఓడిపోవాలని కోరుకుంటాను. కాబట్టి ఇది ఆలోచించదు. ఆ పార్టీకి ఓటు వెయ్యను, ఆ పార్టీకి సలహాలు ఇవ్వడం అనేది ద్రోహం అవుతుందని నా అభిప్రాయం. ఇంకొక లాస్ట్ క్వశ్చన్గా చెప్పండి, అమెరికాలో జరుగుతున్న పరిణామాలు కానీ, మీరు విదేశాలకు సంబంధించి చాలా అంశాల గురించి మాట్లాడతారు. ట్రంప్ తీరుకు సంబంధించి కొంత వైఖరి మాట్లాడుతుందా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక్కోసారి వివాదం అవుతుంది, ఏదవుతుంది, ఏం జరుగుతుంది సార్ ఆ విషయానికి సంబంధించి? కొంత భారతదేశం కూడా ఇబ్బంది పడుతుంది, మన విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అన్ని దేశాలతో పాటు మన వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇంకా సార్, విద్యార్థులు ఇబ్బంది పడడము, దీని మీద సరైనటువంటి పత్రాలతోటి, సరైనటువంటి యూనివర్సిటీస్కి సరైనటువంటి పద్ధతిలో వెళితే ప్రమాదము ఉండదని నా అభిప్రాయం. అక్కడికి వెళ్ళి ఇండియాలో తీసినట్టుగా పచ్చ జెండాలు ఎర్ర జెండాలు కట్టుకుని సినిమా రిలీజ్కి ఊరేగింపులు చేస్తాము, సినిమా హాల్లో కాగితాలు చింపుతాము అంటే మరి ఆ దేశపు పద్ధతికి అది
లొంగే విషయం కాదు, వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు. మెక్సికో కానీ మిగతా అనేక దేశాలకు చెందినటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నప్పుడు అమెరికన్ చట్టాలను పాటించి తీరాలి. అమెరికా వాడు ఉద్యోగం చేయొద్దు అన్నప్పుడు ఉద్యోగం చేయొద్దు. ట్రంపే కాదండి, బరాక్ ఒబామా సమయంలో కూడా జరిగింది. బరాక్ ఒబామా బాగా చదవండి, లేకపోతే బఫెలోలో ఉద్యోగాలు రావు, బెంగళూరుకు ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. బరాక్ ఒబామా మోస్ట్ లిబరల్ ప్రైమ్ మినిస్టరు అమెరికన్ విద్యార్థులతో మాట్లాడుతూ, బఫెలో అని అక్కడ అమెరికాలో ఒక పట్టణం ఉంది, బఫెలోలో విద్యార్థులకు ఉద్యోగాలు రావు, బెంగళూరులో వస్తాయి, ఎందుకంటే అంతా అవుట్సోర్సింగ్ అవుతుంది, ఇండియన్లు ఉద్యోగాలు తీసేసుకుంటారు అంటున్నారు. ఏమండి, నాకు అర్థం కాని చిన్న విషయము, ఆంధ్రవాడు తెలంగాణకు వస్తే ఉద్యమం చేసి వాడు వెళ్ళేదాకా నిద్రపోమని చెప్పి మనం అంటాము. అమెరికా మనదని చెప్పి మనకు అక్కడ ప్రత్యేకమైన హక్కు కావాలి, మేము ఏమన్నా చేసుకుంటాము, సినిమా హాల్లో కాగితాలు చింపేస్తాము, బాలయ్య బాబుకు ఊరేగింపులు చేస్తాము అని ఏ రకంగా అనగలమండి? అక్కడ ఉన్నప్పుడు అక్కడ చట్టాలని పాటించాలి కదా మౌలికంగా. అంటే ఈ విషయం వరకు సరే, ట్రంప్ విషయానికి వచ్చినట్లయితే అక్కడే మోదీకి ట్రంప్కి ఉన్నటువంటి నాయకత్వ శైలిలోని తేడా మీకు అర్థమవుతుంది. ట్రంప్కి ఈరోజు అసెంబ్లీలో వాళ్ళ యొక్క సెనేట్లో కాంగ్రెస్లో మెజారిటీ ఉంది, అధికాంశపు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది, పూర్తి మెజారిటీతో ఆయన పరిపాలించవచ్చు 4 సంవత్సరాల కాలం. పూర్తి మెజారిటీ ఉండి చాలా రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వం ఉన్నా కూడాను మోదీ అందరినీ కలుపుకుపోయి లేదా తాను తీసుకున్న నిర్ణయాల్ని సమర్థవంతంగా అమలు చేయగలిగాడు. ఇద్దరు నాయకుల మధ్య తేడా ఎలా ఉంటుందో చూడాలన్నట్లయితే అమెరికాలో ట్రంప్ని అద్భుతమైన మెజారిటీతో గెలిచాడండి. ఈసారి ట్రంప్ గెలిచిన మెజారిటీ సామాన్యం కాదు. తక్కువ మెజారిటీతో గెలిచినా కూడా ఈ నాయకుడు చేయాలనుకున్నవన్నీ సమర్థవంతంగా చేసి ప్రజల మెప్పు పొందగలుగుతున్నాడు, విపక్షాలను కూడా కలుపుకోగలుగుతున్నాడు. ఎవరో సరెండర్ అనే ఒక నాయకుడిని వదిలేస్తే ఆ పార్టీకి చెందినటువంటి 3 ఎంపీలు మోదీ యొక్క డెలిగేషన్కి నాయకత్వం వహించారు, మనీష్ తివారీ, సల్మాన్ ఖుర్షీద్ అండ్ శశి థరూర్. కాబట్టి ఇద్దరు నాయకుల్ని మీరు కనుక కంపేర్ చేయాలంటే మెజారిటీ పూర్తిగా వచ్చి పరిపాలించలేని వాడు మెజారిటీ తక్కువగా ఉండి కూడా ఎలా పరిపాలించాలో చూడాలి అంటే మీకు అమెరికా యొక్క అధ్యక్షుడిని ప్రస్తుతం చూడాలి. ఆయన విధానాలు ఏవైతే ఉన్నాయో ఆయన విధానాల్ని అమలు చేసుకునే వాతావరణం ఉండి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతర్గత రాజకీయాల్లోనూ విదేశీ రాజకీయాల విషయంలో కూడాను ట్రంప్ కన్నా అమెరికాలో ఒక డీప్ స్టేట్ ఏదో ఉంది, అది మొత్తం ఎజెండాని సెట్ చేస్తోంది అన్నట్టుగా అనిపిస్తోంది. కేవలం ఆయనను ఒక కీలుబొమ్మగా పక్కన ఉంచారా అన్న భావన నాకు కలుగుతుంది. నా అభిప్రాయం ఇది, ఐ మే బీ రాంగ్. కానీ ఇద్దరు నాయకుల్ని మీరు కంపేర్ చేసుకోవాలంటే ప్రస్తుతము ఇండియాలో మత కల్లోలాలు లేని ఒక పూటని మించి మత కల్లోలాలు జరగడం లేదండి. ఒకానొక సమయంలో ఈ దేశంలో 53 రోజులు కర్ఫ్యూ ఉంది. మన హైదరాబాద్లో ఈరోజు మత కల్లోలము పొద్దున 11ంటికి స్టార్ట్ అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఎండ్ అయిపోతున్నది. ఒక పూటని మించి మత కల్లోలాలు జరగడం లేదు ఈ దేశంలో. బాంబు పేలుళ్ళు లేవు. పెహల్గాం దాడి జరిగితే పాకిస్తాన్ 10 ఏళ్ల దాకా కోలుకోకుండా ఉండేలా కొట్టగలిగారు. ఎలా పరిపాలించాలి, ఎలా పరిపాలించకూడదు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ మీ ముందున్నాయి. ఏ నాయకుడు ఎలా ఉండాలి, ఏ దేశాన్ని ఎలా పరిపాలించాలి. అమెరికా కన్నా భారతదేశం చాలా సమస్యలతో కూడుకున్నటువంటి ఒక భాష లేదు మనకి. అమెరికాలో ఒక భాష ఉంది, మన దగ్గర అనేక రాష్ట్రాలు అనేక వేర్పాటువాద ఉద్యమాలు ఉన్నాయి. అమెరికాలో వేర్పాటువాద ఉద్యమాలు లేవు. హిందీ వ్యతిరేకత భారత్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో, అమెరికాలో లేదు. మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అనేవాళ్ళు ఇప్పటికీ బలంగా ఉన్నారు. అమెరికాలో యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు కదా, ఏ కోడ్ కూడా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది నడవడానికి వీల్లేదు. అయినా వాడు పరిపాలించలేకపోతున్నాడు, ఇక్కడ పరిపాలించగలుగుతున్నాడు. పోలిక ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ సుధాకర్ గారు. మొత్తానికి బీజేపీ మౌలిక సూత్రాలను పక్కన పెట్టలేదు, అందుకోసమే భారతదేశంలో సామాన్య ప్రజల నుంచి కూడా ఆ పార్టీకి మద్దతు లభిస్తుందని అంటున్నారు సుధాకర్.